సరిగ్గా 10 రోజుల ముందు ఇదే విండో సైజ్ తీసుకునేటప్పుడు ఒక వీడియో చేశాను. ఏది వాల్ క్రాస్ ఉందని వీడియో పెట్టాను నేను మెజర్మెంట్ తీసుకునేటప్పుడు. అయితే విండో ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఇంటి ఓనర్ అయితే ఈ విండో నాకొద్దు, తీసేసేయండి, ఈ విండో చాలా గ్యాప్ వచ్చిందని అన్నారు. అయితే నేనన్నాను టేప్ పట్టుకొని, సార్ ఒక్కసారి చూడండి, మీ గోడ క్రాస్ ఉందా లేదా విండో క్రాస్ ఉందా, ఇది మేము చేసిన పొరపాటు కాదండి, మీరు అక్కడ ప్లాస్టింగ్ చేసిన వాళ్ళ తప్పండి ఇది. తర్వాత వాళ్ళు వైట్ సిమెంట్ పెట్టుకున్నారు. ఇల్లు కట్టడానికి మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చినా, లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చినా కూడా మీరు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది చెక్ చేస్తూ, ఏదైనా మిస్టేక్లు చేస్తూ ఉంటే మీరు చెప్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు జాగ్రత్తగా పనులు చేస్తూ ఉంటారు. ఈ ఇంటిలో మొత్తం 6 విండోస్లు ఉన్నాయి. 6 విండోలలో 3 విండోలు అయితే పర్ఫెక్ట్ వచ్చినాయి. ఈ కిచెన్ విండో, ఇది కిచెన్ విండోకి ఎలాంటి గ్యాప్ అయితే లేదు, కరెక్టే చేశారు. కొన్ని ప్లాస్టింగ్ల దగ్గర అయితే పోయినాయి, 3 విండోలు పోయినాయి. ఇక్కడ రైట్ సైడ్లో కొంచెం గ్యాప్ వచ్చింది. మనం విండోలు చేయడం కరెక్టే చేస్తాము, కొన్ని ప్లాస్టింగ్లో క్రాస్ అయిపోతున్నాయి వాల్స్. ఇక్కడ రైట్ సైడ్లో ఓకే, లెఫ్ట్ సైడ్లో గ్యాప్ వచ్చింది. సో ఇంటి ఓనర్లు అయితే చెక్ చేస్తూ ఉండండి.